సరే చేయదు. సరే నచ్చిపిస్తుంది. వీళ్ళు షూటింగ్ వెళ్ళిపోతున్నారు. నాకు టెన్షన్. అక్కడ ఏం చేస్తుంది? సరే చేస్తుందా? ఒక 2 డేస్ షూట్ తర్వాత ఫోన్ చేశా. గుర్తుందో లేదో పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు, నిజంగా నువ్వు మొహాటంగా చేస్తున్నావేమో. ఒక 2-3 షూట్ అయింది అనుకుంటా, 1 వీక్ అయింది. నీ కాలితే మనీ అంతా నేను ఇచ్చేస్తా. నువ్వు వేరే పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. సార్ తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయిన. అసలు ఎప్పుడు తన గురించి, సినిమా గురించి మాట్లాడలేదు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీరు నంబరు, కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 ఇయర్ కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 మంత్స్, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 మంత్స్. మీరు నమ్మరు. నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు, అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను. నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను, నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అందులో 10 మంది పిక్ చేస్తాను, మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయింది దాని పర్ఫామ్. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, ఏం చేస్తారో తెలియదు కానీ, సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు. బాగా చేసిందని చెప్పడానికి.